माता की जय। जय श्री राम। 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 ఆవుల్ని గోవుల్ని తీసుకొని వెళ్తున్నటువంటి 2 కంటైనర్లను ఈరోజు తల్లాడలో పట్టుకున్నారు. సుమారు 100కు పైగా గోవుల్ని ఆ కంటైనర్లలో 2 అరలుగా పెట్టి కుక్కి వాటిలో కొన్ని కూడా చనిపోయాయి. ఈ విషయాలు అనేవి భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. తల్లాడ పోలీసులు చేస్తున్నట్టుగా తెలిసింది. వీటిని గోశాల తరలించాలని చెప్పేసి మేము కూడా మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. కార్యక్రమాన్ని నిర్వహించడం అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని మేము ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా గోమాతని రక్షించుకోవాలి. గోవును మాతగా పూజించేటటువంటి ఈ దేశంలో కొందరు అక్రమ మార్గాలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు 2 కంటైనర్లో వందలాది గోవులను తరలిస్తున్న సందర్భంలో తల్లాడ పోలీసు వారు వాటిని పట్టుకొనింది. ఆ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేమంతా తెలుసుకొని స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడి పాల్వంచలో ఉన్నటువంటి గోశాలకి వాటి సంరక్షణ నిర్వహించడం జరిగింది. దయచేసి ఎవరైనా సరే గోవుని మనకి వ్యవసాయ ఆధారితమైనటువంటి గోవుని మనం మాతగా పూజించుకోవాలి. గోవుని హింసించకూడదు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటటువంటి వారిని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ సంరక్షించిన తల్లాడ పోలీసు వారికి భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విజయనగరం నుంచి వస్తున్న వ్యాన్లు రెండింటిని కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్లస్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూడా అందరూ కలిసి పట్టుకోవడం జరిగింది. వీటిని పాల్వంత గోశాలకు తరలించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు ఎదురు కాకుండా గోవుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని భారతీయ జనతా పార్టీ ఈ రోజున మన తల్లాడ మండలంలో వస్తున్న గోవుల లారీని సమాచారం మేరకు పోలీసు వారికి సమాచారం అందించి ఈ రోజున మూగజీవాల లారీలను ఆఫ్ చేసి పోలీసుకి ఒప్పచెప్పడం జరిగింది. ఈ విధంగా దేశవ్యాప్తంగా గోవుల్ని రక్షించు మన భారతదేశమే వ్యవసాయ ఆధారిత ప్రధానమైనది. మన పంటలకి మన ప్రతి ఒక్క దానికి కూడా ఇలాంటి గోవుల్ని వధించడం అనేది చాలా గోవును కూడా జాతీయ ప్రాణిగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఆధారిత పంటలు గో ఆధారిత వ్యవసాయం కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం.